నాంపల్లి అగ్ని ప్రమాదం 6 గంటలుగా అన్ని బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. ఇంకా సెల్లార్లోకి చేరుకోలేదు. ఆ వాచ్మెన్ కుటుంబం అందులో చిక్కుకుంది. అందులో 2 చిన్నారులు ఉన్నారు. ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఆ సంఘటన జరిగినటువంటి భవనం ఎదురుగానే కూర్చొని విలపిస్తుంది, రోధిస్తుంది. ఆ తల్లి ఆర్తనాదాలు ఆ రెస్క్యూ ఆపరేషన్ల సిబ్బంది వింటున్నారు. కానీ ఇంకా ఆ సెల్లార్లోకి ఇంకా చేరుకోలేదు. చూడొచ్చు, ఈ టైంలో ఆ తల్లిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ ఆ సెల్లార్లో ఎవరెవరు ఉన్నారు, ఆ పిల్లలతో ఇంకెవరైనా ఉన్నారా అన్న సమాచారం ఒక తల్లికి మాత్రమే తెలుస్తుంది. సో ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. తల్లి పనుల నిమిత్తం బయటికి వెళ్ళింది. తండ్రేమో అదే షోరూంలో పనిచేస్తున్నాడు. కానీ ఆ సెల్లార్లో పిల్లలు చిక్కుకోవడం, ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం, వారు బయటికి రాలేకపోయారు. ఒకసారి తల్లి ఉన్నారు, ఒకసారి లక్ష్మి, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆమెను ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. అమ్మ, అసలు మీ పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? నేను పంపించలేదు అసలు స్కూల్కి. నేను ఏం పేరమ్మా 2 పిల్లలు? ప్రణీత్, అఖిల్. వాళ్ళు 2 ఉన్నారా అమ్మ లోపల? 2 ఉన్నారు. నా పిల్లలు నాకు కావాలి. అంటే మీ భర్త ఏం చేస్తాడమ్మా? ఇందులోనే డ్యూటీ చేస్తాడు. నేను ఇళ్ళలో పని చేస్తాను. మీరు బయటికి వెళ్ళిపోయాక పిల్లలతో పాటు ఎవరైనా ఉంటారా అమ్మ లోపల? ఇంకొక అమ్మాయి వాచ్మెన్ అమ్మ ఉంటుంది. వాళ్ళిద్దరు 3 ఉన్నారంట, ఇంకిద్దరు పోయిరంట పిల్లలు తీసుకొద్దామని. ఒకటే సెల్లార్ ఉంటుందా అమ్మ? 2 ఇంకోటి ఉంటుంది కింద, మాది కాక ఇంకోటి కింద ఉంటుంది. మీ రూము వాచ్మెన్ రూమ్ అంటే మీరు ఉండే ఇల్లు కూడా సెల్లార్లోనే ఉంది? సెల్లర్లో ఉంది. పిల్లలు పొద్దున మీరు వెళ్ళేటప్పుడు అంటే ఎక్కడ లోపలనే ఉండే చిన్నోడు ఒక్కడు తింటున్నాడు, పెద్దోడు పైకి పోయి పతంగ ఎర్నికని పోయిండు. నాకు పెద్దోడు కాని వాళ్ళు పొద్దునైతే చెప్పే పోయినా, తినూరు నాన్న బ్రష్ చేసుకొని తినూరు, నేను పోతుందంటే సరే మమ్మీ అని అన్నారు. అయితే నేను మళ్ళీ ఇంటికి వచ్చిన 12:30కేమో వచ్చిన. చిన్నోడు ఒక్కడు జామకాయ కోసుకొని తింటుండు. తిను మమ్మీ అని నాకు కూడా ఇచ్చిండు. పెద్దోడు పైన పతంగ ఎర్నికని పోయిండు. మళ్ళీ కిందికి వచ్చిందంటే నేను చూడలేవాడినిగా. తర్వాత మళ్ళీ మీరు పనికి పోయినా నేను. పిల్లలతో పాటుగా మీ వాళ్ళు ఎవరు లేరు? వాచ్మెన్ అమ్మ ఒక్కతే ఉంది. మీరు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇక్కడికి వచ్చి? మేము 7 సంవత్సరాలు అవుతుంది వచ్చి, అంతే. పిల్లల్లో ఈ ఫర్నిచర్ ఇవన్నీ కూడా ఉంటాయా కింద? నా పిల్లలు తీసుకురండి సార్. పొద్దున మీరు కూడా పిల్లల్ని చూసారు? చూసినాం మేము పిల్లలను. ఇటే మంచిగా ఆడుకున్నారు ఆడుకున్నారు. ఇటు ఎప్పుడు వచ్చిరో తెలియదు. ఇంకా మేము మేము చూసినాము. 11 గంటలకు ఇట్లా పనికి వస్తుంటేనే ఎదురైతే లోపలికి ఓర్రు బేట అన్నాము. ఇక వాళ్ళు ఎటు పోయారో మేము చూడలే సారు. మేము చూడలే. ఇక వాళ్ళు ఏడ ఆడుకున్నారో మేము పనికి వెళ్ళిపోయినాము. చూడలే సారు మేము. అది పొగగా రాగానే కనిపోయినట్టు చూడొచ్చు, తండ్రి కూడా కన్నీరు మున్నీరుగా ఇక్కడనే కుందుండి రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? మన దగ్గర 23 సంవత్సరాలు పనిచేస్తాను. మన దగ్గర 23 ఇయర్స్ పనిచేస్తాను. ఈ సెల్లార్లో అంటే మంటలు వచ్చినప్పుడు మీరు ఇందులోనే లోపలనే ఉండేది? ఇందేనన్నారు. బయట షాప్లో ఫోన్ చేసి చూసేకల్లా మంటలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు కొన్ని రాలేదు, ఇప్పుడు పోలేదు. వాళ్ళు లోపల ఈ పిల్లలతో పాటు ఇంకా 3-4 ఉన్నారు. పిల్లలు తీసుకురానికి 2 వెళ్ళి అప్పుడే చెప్పిపోయారు. మీకు ఎప్పుడు తెలిసిందన్న అసలు ఇది జరిగిందని చెప్పి? అంటుకున్న ఒక 10 నిమిషాలు అనుకోండి. ట్రై చేసిన కింద పోదామని రాలేదు. ఏమో చేస్తాను కానీ ఏం పిల్లలు 2ేనా ఇంకోరైనా మిగతా సిబ్బంది అంటే ఇందులో పనిచేసే వాళ్ళు కూడా కింద ఉంటారా? ఉన్నారు. కింద పనిచేసే వాళ్ళు పిల్లలు ఉన్నారని చెప్పేసి పిల్లలు తీసుకురానికి 2 వెళ్ళారు ఇంటికి. వాళ్ళిద్దరు అక్కడనే ఉన్నారు. ప్లస్ వాచ్మెన్ ఉంటుంది, ఆమె అక్కడ లేడీ. మా పిల్లలు మొత్తం 5 మెంబర్స్ 6 మెంబర్స్. ఇంకా 2 సిబ్బంది కూడా కిందనే ఉన్నారు. ఒకరు డ్రైవర్గా పనిచేస్తున్నారు.
ఇది జరిగినప్పుడు మిగతా సిబ్బందితో మీరు ఏమైనా మాట్లాడారా? వాళ్ళు బయటికి వచ్చే ప్రయత్నం ఏమైనా చేసిరా? ఏం మాట్లాడలేదు సార్, ఏం మాట్లాడలేదు. కాకపోతే మా పిల్లలు తీసుకురానికి ఇద్దరు సిబ్బంది కిందికి వెళ్ళారని మాత్రం తెలుసు. ఈ పిల్లల్ని తీసుకురావడానికి సిబ్బంది వెళ్ళిర్రు కిందికి. ఓకే, వాళ్ళు కూడా అక్కడనే చిక్కుకున్నట్టున్నారు కదా. ఎట్లా జరిగింది అనేది ఏమన్నా మీరు మీరన్నా ఈ సిబ్బంది ఎవరన్నా ఓనర్ దీనికి బచ్చాస్తారు? వచ్చేస్తారు. కాకపోతే మా పిల్లలు తీసుకురానికి ఇద్దరు సిబ్బంది కిందికి వెళ్ళారని మాత్రం తెలుసు. ఈ పిల్లల్ని తీసుకురావడానికి సిబ్బంది వెళ్ళిర్రు కిందికి. ఓకే, వాళ్ళు కూడా అక్కడనే చిక్కుకున్నట్టున్నారు కదా. ఎట్లా జరిగింది అనేది ఏమన్నా మీరు మీరన్నా ఈ సిబ్బంది ఎవరన్నా ఓనర్ దీనికి బచ్చాస్తారు? వచ్చేస్తారు. సో ఇది పరిస్థితి. సుమారు 6 గంటలుగా ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. సెల్లార్లో భారీగా వాటర్ నిండిపోయినాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా బృందాలు, ఫైర్ సిబ్బంది, పోలీసులు అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వారు రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తున్నారు. మరి ఇద్దరి పిల్లల పరిస్థితి ఏంటి, అందులో చిక్కుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి. ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే సెల్లార్లోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళి ఆ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఈ భారీ అగ్ని ప్రమాదం ఒక్కసారిగా హైదరాబాద్లో ఒక కలకలాన్ని సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు చిన్నారులు, ఇద్దరు సిబ్బంది, ఆ ఫర్నిచర్ షాప్లో సిబ్బంది కూడా అందులోనే చిక్కుకున్నారు. ఒక ముస్లిం మహిళా వృద్ధురాలు కూడా అందులోనే చిక్కుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయని ఇంకా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి బృందాలన్నీ కూడా రెస్క్యూ ఆపరేషన్లో పనిచేస్తున్నాయి. మరికొద్ది సేపట్లో ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, నాంపల్లి నుండి.